శైలజ, అంతా విన్నారు కదా, అంతా అర్థమైంది కదా. వీళ్ళు ఫస్ట్ మీ ఇంటికే వెళ్తారు శైలజ. బుర్రపాడైన మీ నాన్న వీళ్ళ దగ్గర ఏదేదో మాట్లాడి పెళ్లి ఆగిపోయేలాగా చేశాడు అంటే నువ్విక ఈ ఇంటి కోడలని మర్చిపోవాల్సిందే. మీరిద్దరూ ఏం చేస్తారో నాకు తెలీదు. ఈ పెళ్లి నేను అనుకున్నట్టుగానే జరగాలి. లేదంటే ఈ ఇంటి తలుపులు మీకోసం శాశ్వతంగా మూసుకుపోయినట్టే. ఊరకనే ఉన్నాను కదే. 20 ఏళ్ల కిందట నా కూతుర్ని ఆ ఇంటికిచ్చి తను పడుతున్న కష్టాన్ని చూసుకుంటూ ఊరకనే ఉన్నాను కదే. ఆడందుకే అంతరెచ్చిపోతున్నాడు. కానీ నాకు కూడా ఇంకా బలం ఉంది అనేది వాడు మర్చిపోయాడు. నా చేతికి ఏమైనా దొరుకుంటే వాడిని అక్కడే పొడిచి పారేసేవాడిని. కానీ ఏం చేయను, నా చేతికి ఎలాంటిదేం దొరకలేదు కదా. అల్లుడు గురించి మీకు తెలిసిందే కదా, తనను తిట్టుకుంటే ఏం ప్రయోజనం? ఏమన్నావు? అల్లుడా? ఎవరికి అల్లుడే? అల్లుడు అన్నావంటే గొంతు పిసికేస్తాడు. సంస్కారం లేని మృగమే వాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో అంతమంది జనం ఉన్నారు, నన్ను తిడుతున్నప్పుడు వాళ్ళెవరూ కూడా మాట్లాడలేదు. వాడు నాకెంత అవమానం చేశాడో తెలుసా? కానీ ఆ అమ్మాయి ఇంటి వాళ్ళు వచ్చిన వెంటనే వాడేం చేశాడో తెలుసా? ఎంత నాటకాలు ఆడాడో తెలుసా ఆ దొంగ నా కొడుకు. అలాంటి వాడి ఇంటికి నా కూతుర్నిచ్చి అవమానంతో తల దించుకోవాల్సి వచ్చింది ఈరోజు. ఏంటి అలా చూస్తున్నావు? ఓహో, నువ్వే కదా పడి వెళ్ళి పెళ్లి చేసేమన్నావు. ఇప్పుడు చూడు ఎలా మాట్లాడుతున్నారు. అయ్యో అలా కాదండి. అప్పుడు నేను చేసిన తప్పే. ఇప్పుడు తల వంచుకుని నించున్నాను. ఆ రోజు వాడు కాళ్ల మీద పడి అడిగాడు చూసావా? ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో చూసావా? మన కూతురు వాళ్ళింట్లో ఎంగిలి గ్లాసులు ప్లేట్లు కడుక్కుంటూ కూర్చుందే. ఇక్కడ నాకు కడుపు కాలిపోతోంది. అక్కడ పని మనిషిలాగా ఉండే బదులు మనింట్లోనే ఇంకా బాగా ఉండొచ్చు కదే. నాకు చేతనైనంతా నేను చూసుకుంటాను కదా. ఈ వయసులో భర్తను వదిలేసి ఎలా బతుకుతుందండి? తనకున్న చదువుకి తనకున్న బుద్ధికి తనే చూసుకోగలుగుతుంది. ఎవ్వరికి తల వంచకుండా బతకగలుగుతుంది. అమ్మా శైలజ, రామ్మా. అమ్మా అమ్మా, నిండు నూరేళ్ళమ్మా. ఇంకా 100 ఏళ్లు ఆ ఇంట్లో అంట్లు కడగాల ఏంటే? ఎందుకమ్మా, ఎందుకొచ్చావు? మీ ఇంట్లో అవమానం చేసి పంపించారు కదా. ముసలాడు బతికున్నాడో లేదో, అవమానంతో చచ్చిపోయాడో లేదో అని వాళ్ళు చూసి రమ్మన్నారా ఏంటి? ఎందుకు నాన్న అలా మాట్లాడుతున్నారు? ఒకవేళ నేను చచ్చిపోయినా నిన్ను పంపించేవాళ్లే కాదు, ఆపిచ్చి వాళ్ళు, రాయి మనసు వాళ్ళు. మీ అన్నయ్యది ఎంత మంచి మనసు. వద్దన్నా వినకుండా కారిచ్చి మరీ పంపించారు. క్షమించండి, మా వల్ల మీకు చాలా శ్రమైనట్టుంది. ఛా, అదేం లేదండి. మా అన్నయ్య ఏమైనా చెప్పారంటే దానికో కారణం ఉంటుంది. ఆయన చెప్పిన పని చేయడానికి మాకు చాలా సంతోషం. అన్నయ్య ఏం ప్లాన్ చేసినా చాలా ఓపిగ్గా నీట్గా చేస్తారండి. మీ అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధాన్ని చూస్తుంటే చాలా సంతోషం వేస్తుంది. కొంచెం ఓపిగ్గా ఉండండి. ఇంకా ఎంత ఓపిక కావాలి? ఇంకా ఓపిక కావాలంటే నేను చచ్చి శవంలా ఉండాలి. దానికి కూడా నేను సిద్ధమే. అయినా నన్ను దేవుడు తీసుకెళ్ళటం లేదు కదా. వీరశంకర్ గారు ఎంత చక్కగా మర్యాద చేశారు. మనం పెద్ద మనుషులమేమోనన్నంత ఫీలింగ్ వచ్చేసింది. అవునండి, మనల్ని ఇంత చక్కగా ట్రీట్ చేస్తున్నారంటే మన సాధనని, వాళ్ళింటి కోడలని ఇంకెంత బాగా చూసుకుంటారో. అవునవును. ఏవండి, ఒక్క నిమిషం ఆగండి. అమ్మాయి భయపడిపోతుంది. ఏమైందమ్మా శైలజ? ఎందుకింత కంగారు పడుతున్నావు? నాన్న, అమ్మాయి వాళ్ళు ఇంటి నుండి లగ్న పత్రిక ఇవ్వటానికి వస్తున్నారు. ఇదా విషయం అనుకున్నాను. ఇంటికి వెళ్లి కాళ్ల మీద పడి కూతుర్ని పంపించండి పంపించండి అది బతిమాలినా పంపనివాడు ఈ రోజు పంపించాడంటే
నిండు సభలో చెప్పుతో కొట్టి ఇంటికి వెళ్లి పూలదండ వేయమని చెప్పి పంపించాడా? ఎందుకు అలా చూస్తున్నావు? అర్థం కాలేదా నీకు? అదే హైదరాబాద్ వాళ్ళు లగ్నపత్రిక ఇవ్వడానికి వస్తున్నారు కదా, వాళ్ల ముందు నేను ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడతానేమో, కరెక్ట్ గా మాట్లాడాలని చెప్పి పంపించుంటాడాడు ఆ దొంగ నా కొడుకు. నాన్న దయచేసి అలా మాట్లాడకండి నాన్న. ఊరికే ఉండండి, లేదంటే విషయం పెద్దదవుతుంది. ఊరికే ఉండాలా? ఎందుకు ఊరికే ఉండాలమ్మా? చెప్తాను, ప్రతి ఒక్కటి చెప్తాను. నాలాగే ఇంకో తండ్రి తన కూతుర్నిచ్చి తన కూతురు జీవితాన్ని నాశనం చేయకూడదు కదా. నిజం చెప్పకుండా ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం అయినా పర్వాలేదని చెప్పడానికి వచ్చావా? లేకపోతే వాళ్లతో చేరి నీ మైండ్ కూడా పాడైపోయిందా? మీ అమ్మాయి మా ఇంటి కోడలుగా రావాలంటే చాలా అదృష్టం చేసుకొనుండాలి. అవునమ్మా, ఈ మాట 100కి 100 పాళ్ళు నిజం. ఏ ఘడియలో మీ అన్నయ్య మా ఇంట్లో అడుగుపెట్టాడో అప్పుడే నా కూతురి జాతకమే మారిపోయింది. ఏ రోజు నువ్వు ఆ కసాయి వాడి చేయి పట్టుకున్నావో నీ తలరాతే మారిపోయింది. నాన్న ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న? జరిగిందేదో జరిగిపోయింది. నిన్ను చూసినప్పుడల్లా కడుపులో మంట రేగుతున్నట్టుందమ్మా. అయ్యిందేదో అయ్యిందని ఎలా ఊరుకుంటామమ్మా? 20 ఏళ్ల క్రితం నేను ఏమీ విచారించకుండా నా కూతుర్నిచ్చి నాశనం అయ్యాడు కదా, అదే విధంగా వారి కూతుర్ను కూడా ఇచ్చి నాశనం కావడానికి సిద్ధంగా ఉన్నారు. చూడమ్మా, మీరందరూ చదువుకున్న వాళ్ళు కదా. నీ భర్త నాటకం ఆడినట్టు వాడికి నాదస్వరం ఊదడం కాదు. నువ్వు చెప్పింది నిజమే. వాళ్ళు కావాలంటే హైదరాబాదు వాళ్లతో సంబంధం కలుపుకోవడానికి తల్లకిందులుగా నిలబడినా సరే అది నాకు అనవసరం. ఎవరొస్తే నాకేంటమ్మా? ఈ పెళ్లి జరగకూడదు. నేనైతే ఉన్నది ఉన్నట్టే చెప్తాను. నిజం చెప్తే ఒక అమ్మాయి జీవితం నాశనం కాకుండా ఉంటుంది. నాకు ఎవరి గురించి భయం లేదు, చింత కూడా లేదు. అమ్మా నువ్వాగు. చెప్పేయండి, అంతా చెప్పేయండి. తన జీవితం నాశనమైతే మీకు సంతోషమే కదా, చెప్పేయండి. ఏమి ఇప్పుడు మన అమ్మాయి జీవితం ఏమైనా బాగుందా ఏంటి? తను అనుభవిస్తుంది చాలా. చేయాల్సిందంతా చేసి ఇన్నేళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు ఏం జరిగితే అది జరగని అని మొండి చేస్తే ఏం ప్రయోజనం అండి? 10 మందిని సాకే శక్తి నా కూతురికి ఉందన్నారు కదా. ఆ రోజు ఇదే కూతురు నేను చదువుకున్నాను, ఉద్యోగానికి వెళ్తానంటే ఏమన్నారు మీరు? అబ్బాయి మంచివాడు, మంచి కుటుంబం, రాణిలా చూసుకుంటారని చెప్పి పెళ్లి చేసి పంపించేశారు. మిమ్మల్ని నమ్మి ఆ అబ్బాయితో పెళ్ళయింది.